ఫ్రెండ్స్, అమ్మ మాటకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారని నాకు అస్సలు తెలీదు. ఈ వీడియో చూసే వరకు నాకు అర్థం కాలేదు. ఈ విధంగా కూడా వీడియో చేసి డబ్బులు సంపాదిస్తారా? అసలు ఎవరికైనా పండు ధర్మం, పండు ఫలముగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. అది కూడా వీడియో చేసి డబ్బులు సంపాదిస్తారా అని నాకు అస్సలు తెలీదు. ఇప్పుడే తెలుసుకున్నాను. నేను అందుకే పండు గురించి మాట్లాడగలుగుతున్నాను. మాకు కూడా మామిడి తోటలో ఇన్ని కాయలైతే వచ్చాయి. నేను కూడా పళ్ళు పక్కింటోళ్ళకి, అలాగే చుట్టాలకి, స్నేహితులకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇందులో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చని నాకు అస్సలు తెలీదు. మనం కొన్ని చూసి అనుకుంటారు. ఇదేనా ఏమో మరి. ఇతరులను చూసి మనం కొన్ని నేర్చుకోవాలి అనుకుంటాం కదా! అది ఎలాంటివో ఏమో మరి. చూడండి, తను ఒక ప్లేట్‌లో ఒక 10 మామిడి పండ్లు తెచ్చి వీధిలోకి వెళ్ళి వాళ్ళందరి ముందు కూర్చొని ఒక్కొక్కరికి పేర్లు పెట్టి పిలిచి అక్కడి నుంచి పండ్లనమాట ఇచ్చింది వాళ్ళకి. ఒక కవర్‌లో వేసి ఇచ్చిందంటే లేదు. వచ్చినోళ్ళు 2 చేతులు పట్టుకుంటే ధర్మం చేసినట్టు ఒక పండు, పూలు ఇచ్చిందనమాట. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కవర్‌లో వేసి పక్కింటోళ్ళకి కానీ, చుట్టాలకు కానీ ఈ విధంగా ఇస్తాం. ఇది వీడియోకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎంత చక్కటి వ్యవహారం చూడండి. ఎంత చక్కటి ఆలోచన చూడండి. ఇలాంటి ఆలోచనలు అందరికీ రావండి. కొంతమందికే వస్తాయి మరి. మరి ఇన్ని పళ్ళు నేను పంచేటప్పుడు నేను ఎన్ని వీడియోలు చేయాలి కదా! నేనే కాదు. మామిడిపండ్లు సీజన్‌లో ప్రతి ఒక్కరూ మామిడిపండ్లు అందరికీ పంచుతూ ఉంటారు. తోటలు ఉండేవారు, లేనివారు కూడా కొనుక్కొని కూడా స్నేహితుల ఇంటికెళ్ళేటప్పుడు కానీ, చుట్టాల ఇంటికెళ్ళేటప్పుడు కానీ తీసుకొని వెళ్తారు. అలాగే మన ఇంటికి కూడా కొనుక్కొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు కొనుక్కునే దాంట్లోనైనా కానీ 2 పళ్ళు తీసుకోండి, తినండి, లేకుంటే ఇంటికి తీసుకెళ్ళండి, మీ పిల్లలకి ఇవ్వండి అని చెప్తారు. ఇది. కానీ దీంట్లో కూడా సంపాదించుకోవడం అంటే నాకు చూసిన తక్షణం చాలా తల గిర్రని తిరిగింది. ఇలా కూడా సంపాదించుకోవచ్చా అనేసి. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం ఎవరికైనా ఇవ్వాలి. చెప్తారు చూడు, ఎడం చేత్తో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు. కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అన్నట్టు. ఎవరికైనా మనసు తృప్తిగా ఇవ్వాలి కానీ ఇలా డబ్బు సంపాదించుకోకూడదు. ఈ మామిడి పండ్లు తీసుకొనెళ్ళి తను అందరికీ అక్కడ ఇస్తాను రండని పిలుచుకుంటూ కూర్చోవటం చూసి అక్కడ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇదే సందర్భం అనుకున్నారో ఏమో తెలీదు. చక్కగా మామిడి పండ్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. అలాగే వీడియో తీసే అతను కూడా వెళ్ళారు. అప్పుడు వాళ్ళు చూసేసి సడన్‌గా షాక్ అయిపోయారు. మాకు కూడా వీడియోలో పెట్టేస్తుంది అన్నట్టు వాళ్ళ ఫేస్‌లో ఎవ్వరి ఫేస్‌లో కూడా రండి కూర్చోండి, సరే ఇచ్చారులే అమ్మ సంతోషం అని మాట లేకుండా మొఖాలు మార్చుకున్నారు. మీరు కావాలంటే వీడియో వెళ్ళి చూడండి. ఎవరి ఫేస్‌లో కూడా గ్లో అనేది లేదు. స్మైల్ అనేది, నవ్వు అనేది అస్సలు లేదనమాట. మాకు కూడా వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు అన్నట్టుగా ఫేస్ అయితే పెట్టారు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా పబ్లిక్‌లో కనిపించకూడదా, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండా చక్కగా ఎళ్ళి బాగా ఎక్కడో ఒక గుడి దగ్గర తీసినట్టు, లేదంటే ఒక ఫంక్షన్‌లో తీసినట్టు ఇంటి ముందర ఉండే, వీధిలో ఉండే జనాలకు కూడా తీసి పెట్టేసిందనమాట. వాళ్ళు ఒకవేళ ఆ విధంగా వీడియో చేస్తానని ముందే చెప్పింటే వారు కూడా చక్కగా ఏదో డ్రెస్సో, సారీనో ఏదో కట్టుకొని నీట్‌గా కూర్చునేవాళ్ళు. అలా కాదు, సడన్‌గా తీసుకెళ్ళింది కాబట్టి వాళ్ళు నైటీలైతే సర్దుకుంటున్నారు. ఒకలా సడన్‌గా వాళ్ళ ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది. ఏమీ అనలేక ఉన్నట్టున్నారు. తర్వాత ఏమైనా అనింటారు. వాళ్ళైనా మాట్లాడుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఒకేసారి వీడియో తీసేయకూడదు.
ఎక్కడైనా పబ్లిక్ ఫేస్ అయితే అది వేరే, కానీ ఇంటి ముందు ఉండే వాళ్ళకి ముందైనా చెప్పాలి, నేను వీడియో చేస్తున్నాను ఇలా పళ్ళు ఇచ్చినట్టు అనేసి అయినా, కానీ అలా చెప్పకుండా సడన్గా వీడియో చేసి అయితే పెట్టేశారు. మనం డబ్బులు సంపాదించుకోవాలి, కానీ మరీ ఇంత దిగజారిపోకూడదు. మీరు ఆ వీడియోలో వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మగోళ్ళు ఎంత తిడుతున్నారో మనకి తెలియదు కదా. మరి వీడియో కోసమైతే అంత దిగజారిపోకూడదు ఫ్రెండ్స్. మనం ఎవరినైనా దూరంగా వెళ్ళి తీసుకుంటే అది వేరు, అక్కపక్కింటిల్లో తీసుకొని ఇలా అయితే చేయడం చాలా రాంగ్ అనమాట. వాళ్ళకి చెప్పాలి. ఒక అతనికైతే కవర్లో వేసి ఇచ్చారు పళ్ళు. అతనైతే ఫేస్ అయితే చూపించలేదు. కవర్లో మామిడిపళ్ళు వేయటం మాత్రమే చూపించారు. రాజన్న ఏదో పేరు కూడా పెట్టారు. వాళ్ళైతే ముందే చెప్పేసి ఉంటారు, నేను వీడియోలో కనిపించను అనేసి. పాపం వీధిలో ఉండే వాళ్ళకి సడన్గా చూపించేశారు. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ముఖాలైతే మార్చుకున్నారు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరీ డబ్బులు సంపాదించడానికి ఇలా అయితే దిగజారకూడదనేసి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించవచ్చు, కానీ అన్ని విధాలు ఉపయోగించుకోకూడదు. ఇదన్నమాట మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, వేరే వారికి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి. నేను కూడా అడుగుకుంటున్నాను, ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి అనుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.